హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేసి నాకు కొంచెం మీ సపోర్ట్ని అయితే అందించండి. ఇంకెందుకు ఆలస్యం, నా మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా బెండకాయలని అయితే నైటే కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా మనకి ఏంటంటే జిగురు అన్నది రాకుండా ఉంటుంది వండేటప్పుడు అనేసి ఇంకా నైటే మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. పొద్దున్నే పాపకి లంచ్ బాక్స్ కట్టాలంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా నైటే మొత్తం పని అంతా చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బెండకాయ వేపుడు అన్నది మా పాపకి అస్సలు నచ్చదు. కానీ ఇవాళ తనకి నచ్చని కూర వండి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నా. ఎలా తింటుందో ఏంటో కానీ ఇంకా అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేటప్పటికి నిన్న అట్టికాయ బజ్జీ వేసానండి, అందుకని మూకిళ్ళు ఆయిల్ వేసాను అనమాట. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకుని పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని కలిపేసుకుంటాం. ఈ పోపు అంతా బాగా వేపుకోవాలండి. ఈ పోపు వేగేలోపుగా ఇక్కడంతా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. నాకు ఈ బెండకాయ అని పేరు బెండకాయ దొండకాయ కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అది చెప్పేటప్పుడు అంతా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను. ఇంకా అందుకోసం అనేసి ఏం చేసేదాన్నో తెలుసా, చిన్నప్పుడు పొట్టివి భారీవి అనేదాన్ని. ఇది డబల్ మీనింగ్ కానీ ఎవరు ఏమనుకోకుండా అలాగే పిలిచేదాన్ని. ఏం చేయను. ఇంకా ఇవైతే బాగా మగ్గిపోయినాయి కదా, చూద్దాం. చూడండి చక్కగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకుందాము. మీరు ఫస్టే సాల్ట్ వేసేస్తే అన్ని కర్రీస్కి ఏంటంటే ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవచ్చు. ఈ కర్రీకి వచ్చేటప్పటికి కొంచెం మగ్గాక అప్పుడు సాల్ట్ వేయాలి. లేదంటే ముందుగా వేసేస్తే కర్రీ అంతా జిగురు 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 వచ్చేస్తుంది ఫ్రై అన్నది. ఇంకా అందుకోసం అనేసి కొంచెం మగ్గాక అప్పుడు సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ వేగేలోపుగా ఏంటంటే నేను రైస్ కూడా కడిగేసుకుని ఇంకో పక్క పెట్టేసుకుంటాను. ఎందుకంటే వంట అన్నది గబగబా చేయలేదు అంటే కనుక వండింది చల్లారదు, చల్లారటానికి ఎక్కువ టైం పడుతుంది. వేడివేడిగా బాక్స్ కనుక పెట్టామంటే వాళ్ళు మధ్యాహ్నం తినే టయానికే పాడైపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి వంట అనేది లెగ్గానే నేను ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ ఉడికేలోపుగా ఒకసారి ఫ్రైని కూడా చూసేద్దాము. ఫ్రై అయితే బాగా వేగిందనమాట. ఇప్పుడు మనం ఇందులో చిటికెడంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. పాపకి లంచ్ బాక్స్ కడుతున్నాను కాబట్టి కొంచెం కారం అనేది తక్కువగానే వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా వేసాక ఒకసారి కలిపేసుకుందాము. ఈ వేపుడంతా చక్కగా వేగేదాకా మనం ఈ కారం అంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలన్నమాట. కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా ఫ్రై అన్నది బాగా వేగిపోయిందండి. ఇంకా పర్ఫెక్ట్ మనకి బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో, కొంచెం అన్నం తిన్నా కూడా సాటిస్ఫాక్షన్గా తినచ్చు అనమాట. ఈ లోపుగా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఆ రైస్ని అయితే ఆఫ్ చేసేసి ఇంకా పాపనైతే రెడీ చేసేదానికి వెళ్తున్నాను అనమాట. ఇంకా తను ఏం చేస్తుందా అని చూస్తున్నారుగా, ఇంకా రాస్తూనే ఉంది. ఇంకా పొద్దున్న లేసిన కానీ ఆ పలకనైతే వదలట్లేదు. నేను అంటున్నా పలకి ఇసుకొస్తుంది వదిలే కాసేపు అంటే, అబ్బే అస్సలు జడ వేయించుకున్నప్పుడైనా తినేటప్పుడైనా ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఆ పలక చేతిలో ఉండాల్సిందే అనమాట. ఇప్పుడు ఈ అన్న అక్షరాన్ని చూసారా ఎలా రాస్తుంది. ఏంటి ఎలా రాస్తున్నావు, 3 సార్లే రాయాలి అంటే తను అంటుంది 2 సార్లు రాస్తే వెరీ గుడ్ అన్నారు మా మిస్, అదే 3 సార్లు రాస్తే ఇంకా వెరీ గుడ్ అన్నారు, ఇన్ని గీతలు గీస్తున్నానుగా ఇంకా వెరీ గుడ్ అంటారు మమ్మీ అంటుంది. దాని తెలివితేటలు చూడండి. అదిగోండి బి కూడా రాసింది. అక్షరాలను చూసి ఆ అక్షరాలను అయితే రాస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు ఇలా రాస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. నేనైతే మాత్రం అస్సలు చదువు అవ్వలేదండి. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా కొత్తగా ఎడిటింగ్ చేయాలన్నా, ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా చూడాలన్నా కూడా నాకు చదువు లేకపోవటం వల్ల అనిపిస్తుంది ఇంకొంచెం చదువు ఉంటే బాగుండేది. ఏదైనా ఒక కామెంట్ వచ్చినా, పెద్ద కామెంట్ వచ్చినా సరే నాకు చదవడానికి కష్టం అండి. నేను అస్సలు చదవలేను. ఇంకా మా వారికి చూపిస్తామో, మా ఆడబిడ్డ గారికి వాట్సాప్ చేసి ఆవిడతో చదివించుకుంటామో చేస్తానమాట.
నాకు ఫ్లూయెంట్గా అంటే ఒక వరుసగా పెట్టి చదవటం రాదు, చాలా పట్టి పట్టి చదివితేనే కానీ నాకు వస్తుంది అనమాట. కానీ మా పాపిలా రాస్తుంటే నాకైతే బాగుంది, కానీ అనిపిస్తుంది అప్పుడు చదువుకొని ఉంటే బాగుండేది కదా అనేసి. ఇంక దీనికైతే జల్ల వేసేస్తున్నాను అనమాట. దీనికి జల్ల వేయటం అంటే చాలా కష్టమండి. అటు ఇటు ఇటు అటు బొంగరాల్లా తిప్పేస్తుంది అనమాట. తనకి స్కూల్ యూనిఫామ్ కూడా కుట్టించేసామన్నమాట. ఇంక ఇప్పుడంటే సింపుల్గా ఇలాగా లబ్బరు అదే జడ బ్యాండ్స్ అయితే పెట్టేసి వేసేస్తున్నాను. కానీ ఇంకా యూనిఫామ్ వచ్చిన కానీ నుంచి ఏం చేస్తున్నానంటే రిబ్బన్స్ ఉంటాయి కదా, వాటితోటైతే వేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారికి కూడా చెప్పాను బ్లాక్ కలరు తెమ్మన్నాను. తినే యూనిఫామ్ వచ్చేటప్పటికి మనకి మెరూన్ కలర్ అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా మెరూన్ కలరు రిబ్బన్స్ అలాగే బ్లాక్ రిబ్బన్స్ అయితే తెప్పించుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా షూస్ తీసుకోవాలి. ఇంక ఇప్పుడు దాకంటే సివిల్ డ్రెస్ కదా, ఇంకా దాన్ని బట్టి పెద్ద ఇబ్బంది లేదు. యూనిఫామ్ వచ్చిన కాడి నుంచి అయితే ఇంకా ప్రాపర్గా తనకి ఇంకా సాక్స్ వేయటం, షూస్ కడతాం. ఇంకా అప్పుడు ఇంత ఖాళీ కూడా ఉండదు, ఇంత వీడియో తీసేటందుకు కూడా ఖాళీ ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. కానీ స్కూల్ మా ఆడబిడ్డ గారు అంటున్నారు, నీకు ఇప్పుడు కాదు నిలువని స్కూల్కి పంపించేటప్పుడు ఉంటుంది, అప్పుడు తెలుస్తే నీకు అసలు కష్టం అంటే ఏంటో. వీళ్ళు ఇంట్లో ఉండి చక్కగా ఆడుకుంటే ఒక టైం అంటూ లేకుండా మనకి కొంచెం పని అవ్వగానే అవ్వకముందు అలా పెట్టచ్చు, కొంచెం మనకి వెసులుబాటు ఉంటుంది. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ వెసులుబాటు ఉండదు. నువ్వు చచ్చైనా చేయడైనా ఆ టయానికి వాళ్ళకి అలా పెట్టేయాలన్నమాట. చాలా కష్టం అండి బాబు. ఇంక దీనికైతే రెడీ చేసి స్నానం చేపించేసి అన్నీ చేస్తానమాట. ఇంక ఇప్పుడైతే ఫుడ్ ఆ రైస్ కూడా చల్లగా అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే తనకి తినిపించేస్తున్నానండి. తనకి తినిపించేశాక అప్పుడు లంచ్ బాక్స్ అయితే కడతాను. తనకి రెడీ చేయటం ఎంత కష్టమో తనకి తినిపిస్తాం కూడా అంతే కష్టం అనమాట. ఇంకా నేనైతే ఇవాళ చారు కానీ ఇంకోటి కానీ ఏం పెట్టలేదనమాట. తనకి చారు అన్నం పెడుతుంటే కూర అన్నం తినట్లేదనమాట. ఇంకా అందుకని వస్తామనేసి ఏం చేస్తున్నానంటే ఒక 2 days దాకా కూడా నేను కూర అన్నం తప్ప నుంచి చారు అన్నం పెట్టకూడదు అని అయితే అనుకుంటున్నాను. బట్ తను అక్కడ ఎంత తింటుందో ఏమో కానీ నాకు తెలియదు. కానీ ఇంకా చారన్నం పెడితే కనుక ఖచ్చితంగా చారన్నమే తింటుంది. అదే తనకి వేరే ఆప్షన్ లేకుండా కూర అన్నమే పెడితే తనకి ఒక 2 days అలవాటు అయిందంటే అప్పుడు కూర అన్నం చారన్నం పెట్టినా కూడా ఇబ్బంది లేదు అనేసి అని ట్రై చేస్తున్నాను. సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూద్దాము. ఇంక ఇలా అయితే తనకి లంచ్ బాక్స్ అయితే కర్రీ వేసి కలిపేసి 2 బాక్సులు నిండా పెట్టేశాను. అంతా తిందని ఏదో నా ఆత్రం అంత తింటదేమో అనేసి ఎప్పుడు కూడా వెనక్కి వస్తూనే ఉంటుంది ఒక బాక్స్. కానీ ఏం చేస్తాను, తల్లి మనసు కదా ఆగదు. ఇంకా ఈ కుక్కీస్ కూడా అయిపోయినాయి అనమాట. ఈ కుక్కీస్ వచ్చేటప్పటికి నా ఫ్రెండే చేస్తుందని తనకి ఆర్డర్ ఇచ్చేస్తానమాట. ఒక 30-40 కుక్కీస్ ఆర్డర్ ఇస్తే ఒకేసారి చేసి పెడుతుంది అనమాట. చాలా బాగుంటాయి, గోధుమ పిండితో చేస్తుంది. ఎప్పుడైనా నాకు వీలైతే తన దగ్గరికి వెళ్ళి ఒకసారి వీడియో కుక్కీస్ ఎలా చేస్తుంది ఏంటి అన్నది వీడియో అన్నది పెడతాను అనమాట. ఇంకా వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకుని ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా టైము దగ్గర పడుతున్నా కాడి నుంచి ఎంత టెన్షన్ వస్తుందో, తను లేచిన కాడి నుంచి ఇంకా రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించేదాకా కూడా టెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. తను ఎంత అంటే ఎంత నిదానంగా ఉంటుందో నాకైతే కంగారు వచ్చేసి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా బస్కి కింద గాడికి వచ్చేసామన్నమాట. తన బస్ కూడా వచ్చేస్తుంది. తను బస్సు రావటం చూడగానే చూసారా చక్కగా రెడీ అయిపోతుంది. ఏడుపు అన్నది లేదండి, అదొక్కటి కొంచెం ఆనందం. తను ఏడుస్తూ ఇంకా పేచీ పెట్టి నేను రెడీ అవ్వనది అని అయితే ఇప్పటికి వచ్చి అనలేదు. తను కానీ అలా అనుంటే కనుక నాకు ఇంకా కష్టం అనిపించింది, ఇంకా విసుకొచ్చినేమో. పాపం చక్కగానే వెళ్ళిపోతుంది, అస్సలు మారం చేయదు, అస్సలు పేచి పెట్టదనమాట. స్కూల్ నుంచి రాగానే కూడా తన బ్యాగ్ ఒక దగ్గర పెట్టుకుంటుంది, రెడీ మళ్ళీ స్నానం చేసి కొంచెం తినేసి మళ్ళీ పలక తీసుకుని కూర్చుంటుంది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో చిన్న వీడియోతో అయినా మీ ముందుకి డైలీ రావాలనేసి ఈ వీడియోతో వచ్చాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుసుకుంటా. బాయ్.